నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? అసలు కలికాలం అంటే ఏంటో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకు. ఎందుకంటే దేన్ని సమర్థించాలో, దేన్ని వ్యతిరేకించాలో, దేన్ని అప్రిషియేట్ చేయాలో, దేన్ని నిలదీయాలో, ఏది మంచో ఏడు చెదో తెలియనంత నాగరికత వైపు మనం దూసుకుపోతున్నాం. దాన్ని చూస్తుంటే దానికి భయపడాలా, బాధపడాలా ఏం అర్థం కావట్లేదు. రీసెంట్గా చూసుకుంటే జనసేన పార్టీ నాయకుడు అలాగే ఏకగ్రీవంగా అంటే పార్టీ పోటీ లేని చోట ఏకగ్రీవంగా నిలబడి ఎన్నికైన నాగబాబు గారు మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నాడు. ఎందుకబ్బా, ఎందుకు ఈయన ఇంతలా మీడియా ముందుకు వచ్చి అంతలా ఆవేదన పడుతున్నాడు, ఎందుకు అంతలా బాధపడుతున్నాడు? ఏమన్నా భూకంపం వచ్చిందేమో, సునామీ కూడా వస్తుందేమో, ఆస్ట్రాయిడ్స్ వచ్చి భూమిని ఢీకొంటున్నాయేమో, చంద్రుడు ఎక్కడికన్నా వెళ్ళిపోయాడేమో అని నేను కూడా కాస్త భయపడ్డా. అయితే ఆయన మాటలు విన్న తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. ఓహో, ఇది కలికాలం అని కొంచెం గుర్తుకొచ్చింది. తర్వాత కొంచెం శాంతపడ్డాను. ఆయన ఏమన్నాడంటే, రీసెంట్గా శివాజీ గారు ఆడవాళ్ళ డ్రెస్సుల పైన కొంచెం కామెంట్ చేశాడు. అయితే ఆయన ఏం చెప్పాడంటే, మంచి మంచి డ్రెస్సులు వేసుకోండి అమ్మ, ఆడవాళ్ళంటే ప్రకృతితో సమానం, అమ్మతో సమానం, మంచి సాంప్రదాయమైన దుస్తులు వేసుకోండి, సమాజంలో గౌరవం వస్తుంది. అటువంటి అంటే సామాన్లు కనిపించే విధంగా వేరే దుస్తులు వేసుకుంటే అది మీకే అవమానం అన్నట్టుగా చెప్పాడు. అయితే ఆయన చెప్పిన మొత్తంలో కూడా ఆ సామాను లేదు దొంగముండ వెర్రిముండ ఏదో ఆ రెండి తప్ప మిగతా అంతా కూడా మంచిదే, సమాజానికి ఉపయోగపడే మాటే చెప్పాడు. అయితే అలా ఎలా చెప్తావు, ఇలా ఎలా చెప్తావని రోజుకొకరు మీడియా ముందుకు రావడం, ఆయన్ని విమర్శించడం, ఏదో ఒకటి కాంట్రవర్సీ చేయడం, పబ్లిసిటీ తెచ్చుకోవడం, వెళ్ళిపోవడం. అంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళు ఏమనుకుంటున్నట్టున్నారు వీళ్ళు చూస్తుంటే. అనసూయ వచ్చి నా డ్రెస్సు నా ఇష్టం, నా బాడీ నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికంటూ వితండవాదం చేసింది. ఓకే, తర్వాత వచ్చేసి మళ్ళీ చిన్మయి వచ్చింది, ఆమె వితండవాదం చేసింది, వెళ్ళింది. అయితే ఇది తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు, అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. మంచి బట్టలు వేసుకోండి, గౌరవప్రదంగా ఉండండి, మంచిగా ఉండండి అని చెప్పాడు. నీకు ఇష్టమైతే తీసుకో, లేదంటే వదిలేసేయి. దాని గురించి ఇంత షో చేయాల్సిన అవసరం ఏంటి అంటే, సినిమా ఇండస్ట్రీ మొత్తానికి బొక్క పడింది. ఆ ఒక్క స్టేట్మెంట్తో సినిమా ఇండస్ట్రీకి బొక్క పడింది. ఈ సినిమా ఇండస్ట్రీ ఏంటంటే రంగుల ప్రపంచం. ఎంత ఇప్పుకొని తిరిగితే అంత అవకాశాలు వస్తాయి. ఇది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు చెప్పేదే, అందరికీ తెలుసు. కాకపోతే నేను చెప్తున్నాను, ఇంకొకరు చెప్పిండకపోవచ్చు. ఇది ఎంత విప్పుకుంటే అంత అవకాశాలు వస్తాయన్నమాట. కాబట్టి వాళ్ళు స్టేజ్ల మీదకి బట్టలు లేకుండా రావడం, అదే అరాకుర బట్టలు వేసుకోవడం, బ్రాలతో రావడం, కింద చిన్న డైర్ ముక్క వేసుకోవడం, మళ్ళీ దాన్ని సర్దుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి శివాజీ ఎప్పుడైతే మంచి బట్టలు వేసుకోండి, మంచిగా గౌరవప్రదంగా చీర కట్టుకోండి, శారీ కట్టుకోండి అని ఎప్పుడైతే చెప్పాడో వీళ్ళందరికీ బొక్క పడినట్టయింది. సరే, మొత్తానికైతే ఆయన మంచి చెప్పాడో చెడు చెప్పాడో ఇది కలికాలం కాబట్టి ఎవరు అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేదు. ఎందుకంటే మనం నాగరికత వైపు దూసుకుపోతున్నాం. ఎంత నాగరికత అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేనంత నాగరికత వైపు దూసుకుపోతున్నాం. దేన్ని సమర్థించాలో, దేన్ని వ్యతిరేకించాలో, దేన్ని అప్రిషియేట్ చేయాలో, దేన్ని ఎదిరించాలో తెలియనంత నాగరికత వైపు దూసుకుపోతున్నాం. కాబట్టి ఆయన చెప్పిన మాటలు మనకి చెవికి ఎక్కడం లేదు. సరే, ఓకే, ఆయన చెప్పాడు, దానికంత సోదెంగడం ఎందుకు? ఇంకా నేను మాట్లాడతాను, దానికంత సోదెంగడం ఎందుకు? తీసుకుంటే తీసుకోలేదంటే వదిలేయి. సరే, అనసూయ వచ్చింది, తర్వాత వచ్చేసి ఈ చిన్మయి వచ్చింది. వాళ్ళు ఏదో కొంచెం కాంట్రవర్సీగా మాట్లాడారు. సరే, మా బాడీ మా ఇష్టం అన్నారు. సరే, మీరు చూపిస్తామన్నప్పుడు అదే మహాభాగ్యం, ఇంకా చూపించండి, బాగుంది, మాకు కూడా కంఫర్టబుల్గానే ఉంది. మరి ఆయన ఎందుకు మధ్యన వచ్చి అన్ని కప్పుకోండి అని ఎందుకు చెప్పాడో మాకైతే తెలీదు. మాకైతే కంఫర్ట్గానే ఉంది. ఓకే, అయితే ఇప్పుడు నాగబాబు గారు మీడియా ముందుకు వచ్చి ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి మాట్లాడడానికి ఎవరికి హక్కు ఉంది, ఎవరికి హక్కు లేదు, భారత రాజ్యాంగానికి ఇది వ్యతిరేకము. తర్వాత పండితుడి నుంచి దగ్గర మొదలు పెడితే ప్రతి ఒక్క గొట్టంగాడు కూడా స్టేజ్ ఎక్కడం, ఆడవాళ్ళ గురించి మాట్లాడడం, అసలు స్వేచ్ఛ లేదా, ఆడవాళ్ళకి సమానత్వం లేదా, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని చెప్పుతో కొట్టాలి అన్నాడు. సరే, నిజమే సార్, మామూలుగా మీరు ముందుకు వచ్చి ఏదైనా గౌరవప్రదంగా చెప్పింటే బాగుండేది. అసలు ఇది మీకు అనవసరమైన విషయం. కానీ ఇతను ఏంటంటే అన్న చిరంజీవి, అదే మెగాస్టార్ చిరంజీవి తన స్వయం కృషితోనో లేదంటే ఎలాగో మొత్తానికైతే మెగాస్టార్ అయ్యాడు. ఈ వయసులో కూడా ఆయన చాలా కష్టపడుతున్నాడు, సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తర్వాత అటు చూసుకుంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ హీరోగా సక్సెస్ అయ్యాడు. తను ఇప్పుడు రాజకీయాల వైపు ఉన్నాడు. ఏ పని పాట లేని సోంబేరు ఎవరంటే నాగబాబు గారే. ఇంట్లో కూర్చొని ఒక ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, పని పాట లేదు కదా, ఏదో ఒకటి పోస్ట్ చేయడం, దాని కింద వచ్చే కామెంట్లు చదువుకోవడం, మళ్ళీ దానికి రిప్లై ఇవ్వడం, ఇదే ఆయన పని.
ఇప్పుడు రీసెంట్గా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, అది పార్టీ పోటీ లేకుండా వచ్చింది కాబట్టి ఆయనకు అనుభవం లేకపోవడంతో ఎమ్మెల్సీ పదవితో ఏం చేయాలో పాపం అర్థం కానట్టుంది. అందుకనే మీడియా ముందుకు వచ్చి ఇలాంటి పనులు ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తున్నాడు. సరే ఓకే, చెప్పుతో కొట్టాలి, బట్టలు వేసుకోమంటే చెప్పుతో కొట్టాలి అని అన్నాడు కదా, ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలి అనేది నేను కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. మనం జస్ట్ ఊరికే టూకీగా మాట్లాడుకుందాం. ఏంటంటే ఈయన ఆడవాళ్ళ గురించి అంతలా బాధపడిపోతున్నాడు కదా. ఇదే సినిమా ఇండస్ట్రీ నుంచి యాక్టర్ ప్రగతి గారు 50 ఏళ్ల వయసు, ఆమెకి 51 సంవత్సరాలు అనుకుంటా, ఏషియన్ ఒలింపిక్స్లో 3 సిల్వర్ మెడల్స్ కొట్టింది. మరి ఆమె గురించి ఈయన కానీ ఈయన చెప్తున్నాడే అదే పనిగా బాధపడిపోతున్నాడే ఆడవాళ్ళ గురించి. వాళ్ళు కానీ కనీసం ఒక చిన్న ట్వీట్ అన్న వేశారా? కనీసం ఆమె వయసు కన్నా గౌరవించారా? కనీసం ఆమెకు ఒక ట్వీట్ వేసి కంగ్రాచులేషన్స్ అన్న చెప్పారా? సరే నువ్వంటే మగవాడివి, సరే సమర్థిస్తున్నావు కదా ఆడవాళ్ళ గురించి అని, కనీసం ఆడవాళ్ళని ఎవరన్నా మాట్లాడారా? లేదు. సరే ఓకే, మహిళా కమిషన్ వాళ్ళు ఏదో కేసు తీసుకున్నారు అంటే, ఎవరు కేసు కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే సుమోటోగా తీసుకున్నారంట వాళ్ళు. అసలు ఎంత వాళ్ళకు మోరల్ వాల్యూస్ ఉన్నాయో. సరే సుమోటోగా తీసుకున్నారు, బాగానే ఉంది. మొన్న నిధి అగర్వాల్కి బట్టలు ఇలా గుంజేశారు అంటే మీద పడిపోయి ఏదేదో చేశారు. ఇంకా పాపం కారులోకి వెళ్ళిన తర్వాత ఆమె సర్దుకున్నారు. అలా జరగడం నిజంగా బాధాకరమా? అలాంటివి జరగకూడదు. అలాంటి విధవల్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. అయితే మరి దాన్ని ఎందుకు వీళ్ళు సుమోటోగా తీసుకోలేదు మహిళా కమిషను? మరి దాని గురించి ఎందుకు ఈ నాగబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, లేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వేరే వాళ్ళు ఎవరైనా సరే ఎందుకని దాన్ని ఖండించలేదు? ఓకే అది కూడా పక్కన పెట్టేద్దాం. తర్వాత జ్యోతి గారు, ఈమె ఏంటంటే 100 మీటర్స్ హర్డల్స్లో గోల్డ్ మెడల్ కొట్టింది. పక్కన ఎవరు కనీసం లేకపోయేసరికి పాపం దీనంగా ఏడుస్తూ చూస్తుంది. అంటే ఎవరన్నా వస్తారేమో, దాన్ని అప్రిషియేట్ చేస్తారేమో, ఇంత కష్టపడ్డాను కదా, దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను కదా అని పాపం ఎదురు చూస్తోంది. ఎవ్వరూ లేరు. ఆ బిగ్ బాస్లో వాడెవడో కళ్యాణ్ అంట, వాడు ఏదో బిగ్ బాస్ షోలో అవార్డు కొట్టాడో మరి మొదలొచ్చాడో, దాని గురించి నాకు పూర్తిగా తెలీదు. వాడి కోసం ఎగబడిపోయారు. మరి ఎవరైనా సరే, అనసూయ కానీ, చిన్మయి కానీ, నువ్వు కానీ, నీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా సరే కనీసం ఆమెను అప్రిషియేట్ చేసిన పాపన పోయారా? ఎవరైనా సరే, ఆడవాళ్ళు కావచ్చు, నువ్వు కావచ్చు, మొత్తం నీ సినిమా ఇండస్ట్రీ మొత్తం కావచ్చు, చేశారా? లేదు. తర్వాత అందులో వరల్డ్ క్రికెట్ కప్లో నేపాల్తో పోటీ పడి వీళ్ళు తన వైకల్యాన్ని కూడా ఎదిరించి వాళ్ళు అమ్మాయిలు పాపం వరల్డ్ కప్ సాధించుకొచ్చారు. మరి నువ్వు కానీ, నీ సినిమా వాళ్ళు కానీ, ఈ ఆడవాళ్ళ కోసం పోరాటం చేస్తున్న వీళ్ళందరూ కానీ ఎవరైనా వాళ్ళని అప్రిషియేట్ చేశారా? పవన్ కళ్యాణ్ గారు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేశాడు, పాపం వాళ్ళతో ఫోటో దిగాడు, వాళ్ళతో ముచ్చటించాడు. కానీ మిగతా వాళ్ళు ఎవరైనా, నాగబాబు కానీ, లేదంటే అనసూయ కానీ, చిన్మయి కానీ, ఎవరైతే ఈ బట్టల గురించి చించుకుంటున్నారో, ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఎవరన్నా వెళ్ళి, అమ్మా మీరు చాలా గొప్ప పని చేశారు తల్లి, మీ వైకల్యాన్ని కూడా ఎదిరించారు మీరు, ఇంత గొప్ప పని అమ్మా అని, కంగ్రాచులేషన్స్ తల్లి అని చెప్పడానికి మీకు నోరు వచ్చిందా? రాలే. ఒక్క నా కొడుకుకి నోరు రాలే. ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలంటావు? నాకైతే తెలీదు, ప్రజలు చూసుకుంటారులే. తర్వాత వచ్చేసి ఇకపోతే రీసెంట్గా ఇప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చి ఇంకా ఏదేదో మాట్లాడుతున్నాడంటే, చెప్పుతో కొట్టే వరకు వెళ్ళాడంటే ఆయనకి లోపల ఒక అసూయ ఉందన్నమాట. రీసెంట్గా ఒక ఆమె ఏదో శారీ కట్టుకుందో మరి ఏ డ్రెస్ వేసుకుందో నాకైతే తెలీదు, ఒక పెద్ద ఆయన అంటే ఆయన పెద్ద డైరెక్టరు, ఆయన దగ్గరికి వెళ్తే ఇలా నడుము మీద చేసి ఏదో ఇలా లాక్కున్నాడో ఇలా అన్నాడో తెలీదు. మొత్తానికైతే దాని గురించి బాగా వైరల్ చేశారు, బాగా ట్రోల్ చేశారనమాట. అది మనసులో పెట్టుకున్నాడు అయ్యగారు. దానికి తోడు వీళ్ళ ఫ్యామిలీని కాదని ఇప్పుడు శివాజీ రియల్ హీరోగా మారిపోయాడు అనమాట. శివాజీకి ఏంటంటే 99% వరకు, గట్టిగా మాట్లాడితే 99.999% వరకు ఇలాంటి జూజుబిగాళ్ళు తప్ప ఇంకెవరు కూడా దీన్ని సమర్థించడం లేదు. అంటే శివాజీ గారు చెప్పిందే కరెక్టు, ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి అని సాక్షాత్తు ఆడవాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే వీడియోలు చేస్తున్నారు. నువ్వెవరా చెప్పడానికి? అసలు ఇలా ఉండమని అలా ఉండమని చెప్పడానికి ఎవరని అడిగే వాళ్ళు ఎవరు లేరు. శివాజీ చెప్పింది రైట్, ఆయన చెప్పిందే నిజం, అలాగే ఉండాలి ఆడవాళ్ళు, మన గౌరవాన్ని కాపాడుకోవాలని సాటి ఆడవాళ్ళే ఆయనకి అండగా నిలబడుతున్నారు. ఇలాంటి జూజీబిగాళ్ళు ఎవరెవరో వస్తున్నారు, ఒకరిద్దరు తప్ప ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించడం లేదు. దాంతో శివాజీ ఏంటంటే ఆయనకి మంచి ఫేమ్ వచ్చింది, మంచి పేరు వస్తుందన్నమాట. శివాజీ సాంప్రదాయాల గురించి, కట్టుబాట్ల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాడని ఆయన ఒక రియల్ హీరోగా మారిపోయాడు. అది జీర్ణించుకోలేక ఈయన
మీడియా ముందుకు వచ్చేసి చెప్పుతో కొట్టాలని ఎందుకు అంటున్నావు నువ్వు? అంత పెద్ద మాట మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఏమన్నా అన్నాడా? పోనీ ఏదన్నా అసభ్యంగా మాట్లాడా? ఇంకా ఏదన్నా అన్నాడా? సరే సామాను అన్నాడు, ఓకే. మరి వాడెవడో సామాన్లు బాగుండాలంటే నీ వీడియోలకి లైకులు రావాలంటే నీ సామాన్లు బాగుండాలంటే అని అన్నప్పుడు ఎక్కడ పడుకున్నారు మీరంతా? ఎందుకని ఖండించలేదు? అంటే ఆడవాళ్ళంటే కేవలం సెలబ్రిటీలేనా? మిగతా వాళ్ళంతా ఆడవాళ్ళు కదా, మరి వాళ్ళకి ఎందుకు మీరు సపోర్ట్ చేయలేకపోయారు? ఆ రోజున మీరు మాట్లాడి ఉంటే ఈ రోజున మాట్లాడడానికి మీకు అవకాశం ఉండేది. సరే, అక్కడ కూడా వదిలేయండి. తర్వాత నీ కొడుకు, అదే మీ అన్న కొడుకు రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమాలో సరుకు సామాను, అది వచ్చింది కదా, చిక్రీ చిక్రీ అనే సాంగ్లో నీ సరుకు సామాను చూసి మీసం లేసిందే పిల్ల అని ఒక పాట పాడాడు. మరి అది నీకు తప్పనిపించడం లేదా? మరి దాన్ని నువ్వు ఖండించవా? సరుకు సామాను అంటే ఏంటి? సరుకు సామాను చూసి మీసం ఎందుకు లేస్తుంది? మీసమైనా లేసేది నీకు తెలీదా? ఏం లేసేది? మరి నువ్వెందుకు ఖండించలేదు దాన్ని? ఈరోజు మీడియా ముందుకు వచ్చి శివాజీని చెప్పుతో కొట్టాలని నువ్వెందుకు అంటున్నావు? అసలు ఆడవాళ్ళకి పరిస్థితి దుస్థితి రావడానికి అసలు కారణం మీరే కదా, సినిమా ఇండస్ట్రీనే కదా. ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి రావడానికి సంస్కృతి, కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఇవన్నీ పక్కన పడేసి విచ్చలవిడితనంగా, విచ్చలవిడి శృంగారంతో లివింగ్ టుగెదర్ అని, డేటింగ్ అని, అడ్డగోలు వ్యవహారాల కల్లా సాంప్రదాయాల్ని పక్కన పెట్టి వెళ్తున్న యువతరం ఉన్నారంటే వాళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీని చూసే చెడిపోతున్నారు. అసలు సినిమా ఇండస్ట్రీ వల్లే ఆడదాన్ని ఒక సెక్స్ బొమ్మగా చూపిస్తారు. ఐటమ్ సాంగ్, ఐటమ్ అంటే ఆడదంటే ఐటమా? మరి మీరెందుకైనా ఐటమ్ సాంగ్ అని పేరు పెట్టారు? ప్రతి ఒక్కరు రావడం ఇందులో మంచి ఐటమ్ సాంగ్ ఉంది అంటారు. ఐటమ్ అంటే ఏంటి? ఐటమ్ అంటే ఏంటి? ఈ భాషలో చెప్పాలంటే లంజా అని, అంతే కదా. మరి దాన్ని ఎందుకు మీరు సమర్థిస్తున్నారు? అంటే మీకు లాభం రావాలి, మీకు డబ్బులు రావాలంటే అది మంచిది. లేదు, మీ సినిమా ఇండస్ట్రీకి మీకు ఏదన్నా దెబ్బ తగులుతుందంటే అది చెడ్డది. అందుకని చెప్పేసి అతన్ని చెప్పుతో కొట్టాలి, ఇదేనా? అసలు మోరల్ వాల్యూస్కి, విచ్చలవిడితనానికి తేడా తెలియకపోతే ఎలా? అసలు నీ వయసు 60 ఏళ్ళు దాటి ఉంటుంది. ఈ వయసులో నీకు విచ్చలవిడితనానికి, మోరల్ వాల్యూస్కి తేడా తెలియకపోతే ఇంకెందుకు? స్వేచ్ఛ, సమానత్వం అంటే ఏంటి? ఆడవాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. అసలు స్వేచ్ఛ అనేదే లేకపోతే మొన్న ఆపరేషన్ సింధూర్లో అక్కడికి వెళ్ళి యుద్ధం చేసింది ఎవరు? ఆడామే కాదా? లీడ్ చేసింది ఎవరు? ఆడామే కాదా? తర్వాత ఇప్పుడు ఇంతమంది, అంటే నీ కూతురు కావచ్చు, ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో కళాకారులు ఉన్నారు. మరి స్వేచ్ఛ లేకుండానే వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారా? స్వేచ్ఛ లేదా ఆడవాళ్ళకి? అసలు స్వేచ్ఛ, సమానత్వం అంటే ఏంటి? బట్టలు ఇప్పుకొని తిరగడమా? బట్టలు లేకుండా తిరగడమా? ఆడవాళ్ళతో సమానంగా బట్టలు ఇప్పదీసుకొని తిరగడమా? కాదు. క్రీడారంగంలో, కళారంగంలో, ఐటీ రంగంలో, చదువులో గోల్డ్ మెడల్స్, ఛాంపియన్స్లు, ఇలా ఇటువంటి వాటిల్లో పోటీ పడాలి. గౌరవం అనేది ఆడ కావచ్చు, మగ కావచ్చు, గౌరవప్రదమైన సమాజ కట్టుబాట్లు ధిక్కరించని గౌరవాన్ని సంపాదించుకోవాలి. సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, ఇలా ఉండాలి, ఆడవాళ్ళంటే ఇలా ఉండాలి, మగవాళ్ళంటే ఇలా ఉండాలి. ఆడవాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా అమ్మగా చూపిస్తుంది సమాజం. ఎందుకు? సనాతన ధర్మంలో అదొక భాగం. గంగా, యమున, సరస్వతి ఆడవాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. భరతమాత అని ఆడవాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. ఆడవాళ్ళకి ఇంత వాల్యూ ఇస్తుంది సమాజం. అలా కాదని బట్టలు ఇప్పుకొని తిరిగి, లేదు నువ్వు ఖచ్చితంగా గౌరవించాల్సిందంటే ఎందుకు గౌరవిస్తారు? ఎవరు గౌరవిస్తారు? తలకాయని ఏమన్నా మాట్లాడుతున్నారా మీరు? అసలు మీరు ఎందుకనే వీడియో చేశారో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. అంటే మీ సినిమా ఇండస్ట్రీకి దెబ్బ పడిందనే, లేకపోతే మీకంటే ఎక్కువ క్రెడిట్ శివాజీకి వచ్చిందనే, తను ఫేమస్ అయిపోతున్నాడని బాధపడుతున్నావా? ఎందుకని? లేదంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు, లేదంటే మీకు ఎవరికైనా ట్రోల్ జరిగితే నీకేమన్నా బాధ కలిగి ఇప్పుడు ఏమన్నా బయటకు వస్తున్నావా? ఎందుకు వచ్చినట్టు? అసలు మోరల్ వాల్యూస్కి విలువ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఆ కట్టుబాట్లను ధిక్కరించకుండా ఉండేదే సమాజం. సరే, నువ్వు చెప్పినట్టుగానే ఆడవాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇలాంటి బట్టలే వేసుకుంటాం, ఇలాంటి చిన్న చిన్న బట్టలే వేసుకుంటాం, నా బాడీ నా ఇష్టం అని తిరిగితే రేపొద్దున కట్టు, బొట్టు, సాంప్రదాయం ఇలాంటివన్నీ ఆచారాలన్నీ మంట కలిసిపోతాయి. విచ్చలవిడి శృంగారానికి, విచ్చలవిడి తనానికి అలవాటు పడిపోతారు. దానివల్ల మీ డబ్బున్న వాళ్ళకి ఎటువంటి ఫరక్ పడదు. కానీ పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న ఆడవాళ్ళు నాశనం అయిపోతారు. కుటుంబాలే నాశనం అయిపోతాయి. ఇప్పుడు లండన్లో ఏం జరుగుతుంది? వాళ్ళు కనీసం పిల్లలు కనడానికి ఇష్టపడక, పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడకపోతే ఎక్కడి నుంచో ఇమ్మిగ్రెంట్స్ని తెచ్చుకున్నారు. ఈ పొద్దు వాళ్ళ పైన ఎక్కి తొక్కుతున్నారు. అలాంటిది మనకు కూడా జరుగుతుంది. అసలు ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ప్రగతి గారు కాంస్య మెడల్స్ కొట్టారు. అలాగే జ్యోతి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. అందులో క్రికెట్ వరల్డ్ కప్లో వాళ్ళు కప్పు కొట్టేచ్చారు. వాళ్ళనల్లా మీరు అప్రిషియేట్ చేయలేదే? అనూసూయ అప్రిషియేట్ చేయలేదే? చిన్మయి అప్రిషియేట్ చేయలేదే? కనీసం వాళ్ళకు
థ్యాంక్స్ కానీ లేదంటే కంగ్రాచులేషన్స్ కానీ ఈ దేశానికి మంచి సేవ చేశారని ఎవరు చెప్పలేదే. సరే పోనీ వాటిని పక్కన పెట్టేద్దాం. అసలు బంగ్లాదేశ్లో ఆడవాళ్ళని నడి రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి బహిరంగంగా రేప్ చేశారు. మరి నిన్నగాక మొన్ననే జరిగింది. మరి నువ్వెందుకు నోట్లో ఏం పెట్టుకున్నారు మీరంతా, ఎందుకు మాట్లాడలేదు? ఇదే బంగ్లాదేశ్లో నడి రోడ్డు మీదకి ఒక హిందువును తీసుకొచ్చి అన్ని మతాలు సమానం అన్నందుకు మాత్రమే వాడిని తీసుకొచ్చి రోడ్డు మీద బ్రతికుండగానే కొట్టి బ్రతికుండగానే కాల్చి పడేశారు. మరి మీరందరూ ఎందుకు నోరెత్తలేదు? మీరందరూ ఎందుకు మాట్లాడలేదు? మరి ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు. దానిపైన మీరెందుకు మాట్లాడట్లేదు? సమాజంలో అసలు వేరే సమస్యలు లేవా? బట్టలు వేసుకోమనేదే మీకు సమస్యనా? అసలు నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఆడవాళ్ళు కూడా ఫీల్ అవ్వట్లేదే. ఆడవాళ్ళు కూడా చెప్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు, ఇలా బట్టలు లేకుండా తిరగడం. సభ్యత సంస్కారం కట్టు బొట్టు ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. ఈ సమాజం మనకు నేర్పించింది, మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని ఆడవాళ్ళే చెప్తున్నారు. ఆడవాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ మీరెందుకని అంతలా ఫీల్ అయిపోతున్నావు? ఆడవాళ్ళే ఫీల్ అవ్వట్లేదే. అంటే క్రెడిట్ ఎవడో ఎత్తుకుపోతున్నాడు. మన ఇంట్లో వాళ్ళకేదో ట్రోల్ జరిగింది, దాన్ని ఈ విధంగా శివాజీ పైన నెట్టి నీ ఆకృత్యాన్ని ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నావు. అసలు నీ పదవికి నువ్వు చేసే పనికి ఏమన్నా సంబంధం ఉందా? జనసేన పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ క్యాడర్ కానీ ఎంత సమస్యల్లో ఉందో, ఎంత స్ట్రగుల్ అవుతుందో నీకు తెలుసా? ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎప్పుడైనా సరే గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తల్ని బలోపేతం చేయడం కానీ, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కానీ, వాళ్ళకి ఏదైనా పనులు చేయడం కానీ ఇలాంటివి ఏమన్నా చేసావా? లేదు. అనవసరమైనవి పోనీ ఏదన్నా రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, వాటిపైన నువ్వేమన్నా మాట్లాడావా? లేదు, అది కూడా లేదు. పోనీ ఎంతోమంది మన దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు, సిల్వర్ మెడల్స్ తీసుకొచ్చారు, దేశానికి ఖ్యాతిని ఘనతను గౌరవాన్ని పెంచారు. మరి వాళ్ళ పట్ల అయినా నువ్వు కనీసం ఏదన్నా మాట్లాడావా? లేదు. బట్టలు వేసుకోమన్నందుకు పెద్ద షో దెంగుతున్నారు అందరు మీరు మీడియా ముందుకు వచ్చి. ఇప్పుడు జనాలకు అర్థమవుతుంటుంది ఎవరిని చెప్పుతో కొట్టాలని. ప్రత్యేకంగా మేము చెప్పాల్సిన అవసరం లేదు. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది ఎవరిని కొట్టాలి ఎవరిని కొట్టకూడదని. సో ఇంత చించుకోవాల్సిన అవసరం లేదు. శివాజీ చెప్పింది 100% కాదు, 200% రైటు. సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కట్టుబాట్లను ధిక్కరించకూడదు ఎవరైనా సరే, అలాంటి కట్టుబాట్లే ఉండాలి. మొన్న జ్యోతి అదే 100 మీటర్స్ హడల్స్లో గోల్డ్ మెడల్ కొట్టిన జ్యోతి ఏ బట్టలు వేసుకుంది? డ్రాయర్ వేసుకుంది. డ్రాయర్ వేసుకొని పరిగెత్తింది. ఎవడు మాట్లాడాడు? ఎవడు ట్రోల్ చేశాడు? సరే మొన్న ఈమె చూసుకుంటే ప్రగతి ఏ డ్రెస్ వేసుకుంది? చీర కట్టుకుందా? ఏం కట్టుకుంది? ఆమె ప్యాంటు వేసుకుంది, పైన ఏదో షర్ట్ వేసుకుంది. ఆమె వెయిటింగ్ లిఫ్ట్లో కాంస్య పథకం తీసుకొచ్చింది. మరి ఆమె డ్రెస్సును ఎవరు మాట్లాడలేదే, ఎవరు పట్టించుకోలేదే. మొన్న నిధి అగర్వాల్కి ఏదో జరిగింది, ఆమెను ఎవరు ట్రోల్ చేయలేదే, బాధపడ్డారు. సమాజం ఎందుకురా ఇట్లా మీద పడిపోతున్నారు, అమ్మాయిని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని ప్రతి ఒక్కరు బాధపడ్డారు. మీరే బాధపడలేదు. ఎందుకంటే మీరు బయటకు వచ్చాయంటే లేనిపోని గెలుపుకున్నట్టు అవుతుందని. కానీ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారో మరి అర్థం కావట్లేదు. అంటే వేరే వాళ్ళకు మంచి పేరు పోతే మీకు ఈర్ష్య అసూయ. మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ట్రోల్ జరిగి ఉంటుంది, దాన్ని బయటకు తీసుకొచ్చి వేరే వాళ్ళ మీద పెట్టి ఆ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుంటున్నారు. అంతకు మించి నీ వల్ల కానీ అసలు మీ సినిమా ఇండస్ట్రీ వల్ల సమాజానికి ఏమన్నా ఉపయోగం ఉందా? లేదు. సమాజం చెడిపోవడానికి ముఖ్య కారణం మీరే. అసలు లివింగ్ టుగెదర్, విడాకులు, పెళ్లి కాకుండానే అదేదో డేటింగ్, ఇవన్నీ సమాజంలోకి ఎలా వచ్చాయి? కేవలం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే పరిచయం చేశారు. వన్స్ అప్ అనే టైం ఎలా ఉండేది సినిమా ఇండస్ట్రీ? కట్టు బొట్టు వాళ్ళంతా కూడా గ్లామర్గా చేసిన వాళ్ళు కదా, వాళ్ళందరూ కూడా ఐటమ్ సాంగ్లు చేసిన వాళ్ళు కదా. కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఎలా వచ్చారు? కట్టు బొట్టు మంచి సంస్కారవంతంగా నీట్గా వచ్చారు, శారీ కట్టుకొని. ఎవరు కూడా విమర్శించకుండా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు అక్కడ గ్లామర్గా ఉండాలి, ఇక్కడ గ్లామర్గా ఉండాలి. ఎందుకు అంటే సమాజాన్ని చెడగొట్టడానికే కదా. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంది? సో మీరు ఇప్పుడు ప్రజలకు అర్థమై ఉంటుంది, శివాజీ చెప్పింది 99.99% అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఆయన చెప్పింది 200% అని సాక్షాత్ ఆడవాళ్ళే చెప్తున్నారు. ఆడవాళ్ళని మించి నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావో అర్థం కావట్లేదు. చెప్పుతో కొట్టాలంటే ఎందుకు కొడతారా ఆయన్ని? చెప్పుతో అంటే సమాజంలో మంచిగా ఉండమని చెప్పిన వాళ్ళని చెప్తూ కొడతారా? దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చి ఏదేదో మాట్లాడాలి, ఏదేదో చెప్పాలి, మంచి పేరు సంపాదించాలి, ఫేమ్ అవ్వాలి, పబ్లిసిటీ తెచ్చుకోవాలంటే కొన్ని మిస్ఫైర్ అవుతాయి. ఇలాగే అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, యూట్యూబ్ ఓపెన్ చేసినా దాని కింద వచ్చే కామెంట్లు ఒకసారి చదువుకోండి. మీరు మాట్లాడిన విధానానికి దాని కింద ఏముందో ఒకసారి చూసుకోండి. తర్వాత మీ మీద మీకే అసహ్యం వెగటు పుడుతుంది. నాగబాబు గారు వయసు అయితే పెరిగింది, మంచిదే, మంచి ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు, గౌరవంగా ఉండండి. సమాజంలో ఎటువంటి కట్టుబాట్లు ఉన్నాయి, మనం వేటిని వ్యతిరేకించాలి, వేటిని ధిక్కరించాలి, వేటిని సపోర్ట్ చేయాలి,
ఇలాంటివన్నీ తెలుసుకొని ప్రజలకు, మెజారిటీ ప్రజలు ఏదైతే కోరుకుంటారో వారికి అనుగుణంగా నడుచుకోండి. సో ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మరి నాగబాబు గారు మాట్లాడిన వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.